లంచాలకి అలవాటు పడిపోయాడు ఆ అధికారి. ఒక్కో విద్యార్థికి 5 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేశాడు. బీసీ హాస్టల్లో జరిగిన ఘటనకి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. ఆయన ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కి సహాయ అధికారి. నిత్యం హాస్టల్స్ లో చెకింగ్స్ చేసి పిల్లలకి సరైన వసతులు ఉన్నాయా లేదా రిపోర్ట్ ఇవ్వాలి. ఇదే ఆయనకి సంపాదన మార్గంగా మారిపోయింది. లంచాలకి మరిగిన అధికారి అడ్డంగా దొరికిపోయాడు. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాల్లో ఓ అధికారి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. బీసీ హాస్టల్స్ వార్డెన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఏబీసీడబ్ల్యూ అధికారి బాలముకుందంని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీసీ హాస్టల్ వార్డెన్స్ నుంచి లంచాలు తీసుకుంటున్నాడు బాలముకుందం. ప్రతి విద్యార్థికి 5 రూపాయల చొప్పున డిమాండ్ చేసి వసూళ్ల పర్వానికి మొదలుపెట్టాడు. కంచిలి బీసీ హాస్టల్లో వసూళ్లు మీటింగ్ సమయంలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి అతన్ని పట్టుకున్నారు. మొత్తం 1,84,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి చిక్కాడు బాలముకుందం. పిలిపించడం, భయపెట్టించడం, మీ సంగతి టేస్ట్ చేస్తాం, మీ ప్రూవ్ చేస్తాం, మీరు డబ్బులు పోతాను ఏబీసీడబ్ల్యూ ఓకే వాళ్ళని బెదిరించడం పేరు సార్. సో బాలముకుందరావు అవును ఏబీసీడబ్ల్యూ ఇతను నర్సన్నపేట పోస్టింగ్, కంచిలి సోంపేట ఇది ఇన్ఛార్జ్ ఎఫ్ఏసి. అది ఇతను పరిధిలో ఉండేటటువంటి హాస్టల్స్ మీద అజమాయిషి చేసుకుంటారు. టోటల్ 1,84,070 రూపాయలు. సరే ఎక్కడ పట్టుకున్నాను మీరు? ఇక్కడే ఈ ఆఫీస్లో కంచిలో ఇక్కడే అందరూ ఇక్కడే ఉంది. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పిలిపించి నాకు కలెక్ట్ చేస్తున్నారు. మీటింగ్